చందమామ కథ ఎదురింటి మంగమ్మ. చంపకదేశపు సరిహద్దుల్లో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉన్నారు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరిని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది. చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద వచ్చి పడిపోబోతున్నట్లుగా పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరో గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని దర్మిలా శత్రువులు ఆక్రమించారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అబ్బలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు. లక్ష్మికి సంగీతం వచ్చును. ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. 1 సంవత్సరంలోనే రామన్న కొంత డబ్బు వెనకవేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు. అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది. ధర కూడా అట్టే లేదు. అయినా దాన్ని కొనటానికి ఎవరు ముందుకు రావటం లేదు. ఆ ఇల్లు కొనాలని రామమ్మ ఉబలాట పడిపోతూ ఉండటం చూసి, అలాంటి తెలివి తక్కువ పని చెయ్యకు, ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాష అన్నాడు. ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం కూడా చేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్ల కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయస్సులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వే చేస్తావేం? మీ వదినకు కూర్చుని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది. అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలి అనుకుంటుంది. పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది. మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచు రావటానికి ఎన్ని దేవుళ్లకు మొక్కాలో. ఎంత డబ్బిచ్చినా నీలా ఎవ్వరూ పని చెయ్యరు. మీ వదిన అదృష్టం. అయినా మరి ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరీ మీద చాలా జాలి చూపించేది. ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పని చేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది. తాను తెలివి తక్కువది గనకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టిచాకిరి చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నదని ఆ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరీకి తన వదిన దుర్మార్గురాలిగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపించింది. నిన్నెవరు రామన్నకు తమ్ముడివి అనుకోరు, అతని పాలేరు అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకా చదువు రాదు, ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఎవరేమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజం అనిపించసాగాయి.
ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు. గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకుంది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చు. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదినా, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటున్నది. కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుండడం లేదు, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను. పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాము అన్నాడు. అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు చాలా సునాయాసంగా చేసుకుపోతున్నది. కానీ పాఠాలు చెప్పటం గౌరీ వల్ల కావటం లేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంటబట్టలేదు. వ్యవసాయం చేయటంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతానికే పోయింది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గరికి తీసుకొని, నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు, నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా నేనే చెప్పుకుంటాను అన్నది. రామన్న తన తమ్ముడిని దగ్గరికి తీసుకుని, నీకు ఒంట్లో ఆరోగ్యం చక్కయ్యే వరకు నేనే పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరీ కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు కూడా శ్రమ చాలా ఎక్కువైంది. మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువయింది. మంగమ్మ వాళ్ళిద్దరిని అభినందించేది. మంగమ్మ మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకి తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టుగా నటించారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. వాళ్లకు వినిపించేలాగా భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు. గౌరికి పని చేయటం ఇష్టమేనట, కానీ నాకు సాయం చెయ్యటమే ఇష్టం లేదుట. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ. నేను నమ్ముతాననుకున్నదేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందిట. మంగమ్మ ఇలా అంటున్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడు అన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకలం అయ్యింది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరగేస్తోంది. రామన్న చటుక్కున వెళ్ళి గౌరిని సుబ్బన్నను చురకు చేత్తోటి ఇంట్లోకి లాక్కొచ్చాడు. మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మ లాంటి వాళ్ళు ఉండలేరు. మంగమ్మలాగా చెప్పుడు మాటలు చెప్పేవారు ఇంటి ఇరుగు పొరుగుగాను, ఆఫీసుల్లో సహోద్యోగులుగాను, బంధువుల్లోనూ చాలామంది కనిపిస్తూ ఉంటారు. వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సింది మనమే కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.